మీకు సూచనలు ఇవ్వడానికి మన జిల్లా హానరబుల్ కలెక్టర్ సార్ మరియు ఎస్పీ సార్ మరియు జిల్లా చైర్పర్సన్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ మరియు ఇతర ప్రజాప్రతినిధులందరికీ పేరున రావాల్సిందిగా మరియు ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. సో 1900 అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ నిర్వహించిన పోలీస్ డిపార్ట్మెంట్కి అట్లానే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి నా శుభాకాంక్షలు. సో అయితే ఇంతకుముందు మనకి ఈ డ్రగ్స్ అనేది ఎక్కువగా మెట్రో సిటీస్లో లేకపోతే మెయిన్ టౌన్స్లో అట్లా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మనకు మొత్తం అన్ని విలేజెస్లో అదేవిధంగా సెకండ్ టైర్ సిటీస్ ఎట్లయితే ఉన్నాయో ఆ సిటీస్లకు అన్నిటికీ కూడా వ్యాపించడం జరిగింది. సో ఇవి పెద్దవాళ్ళే కాదు, ఈ మధ్య కాలంలో మనము అన్ని అబ్జర్వ్ చేసినా అన్ని చూసినా కూడా ఏమవుతుందంటే అది స్కూల్లో ఉన్న పిల్లలు 7th, 8th, 9th స్టాండర్డ్ నుంచి మొదలు పెట్టుకొని ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు, కాలేజీలో ఉన్న వాళ్ళు, లేకపోతే బయట పని చేసే వాళ్ళు, వీళ్ళంతా ఎక్కడో ఒక దగ్గర డ్రగ్స్ దొరికితే ఆ డ్రగ్ తీసుకొని దానికి అడిక్ట్ అయిపోతున్నారు. సో ఇంతకుముందు ఆఫీసర్స్ అందరు కూడా మాట్లాడి మనకి చెప్పడం జరిగింది ఏంటిదంటే ఒక్కసారి డ్రగ్ అబ్యూజ్ అయిపోయినాక అడిక్ట్ అయిపోయినాక దానికి ఎట్లాగైనా మళ్ళీ మనం తీసుకోవాలని చెప్పి ఎంత దూరమైనా పోవడానికి ట్రై చేస్తుంటారు. సో డ్రగ్ కోసమని వాళ్ళు ఏదైనా థెఫ్ట్ చేయడానికి, ఆ దొంగతనం చేసేటప్పుడు ఎవరన్నా అడ్డొస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టడానికి. సో ఈ విధంగా ఏంటంటే మనకి సమాజం లోపల క్రైమ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఎవరైతే డ్రగ్కి అడిక్ట్ అయి ఉంటారో ఆ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళ బిహేవియర్లో కొంచెం చేంజ్ వస్తుంది. సో తల్లిదండ్రులు అందరూ కూడా ఇది గమనిస్తూ ఉండాలి. అంటే వాళ్ళు అప్పటిదాకా నార్మల్గా ఉన్న వాళ్ళు దీనికి అడిక్ట్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళతో కలవకుండా లోన్లీగా ఉండడము, లేకపోతే బిహేవియర్లో చేంజ్ రావడము, లేకపోతే డబ్బులు అడగడము, దొంగతనాలు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో అందరు పేరెంట్స్ కూడా పిల్లల బిహేవియర్లో ఏమైనా చేంజ్ వస్తుందా, ఇంతకుముందు ఉన్న నార్మల్గా ఉన్నదానికంటే ఇప్పుడు వేరే విధంగా ఏమైనా బిహేవ్ చేస్తున్నారా అనేది చూస్తూ ఉండాలి. అట్లాగే మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మనకి ఏదైతే స్కూల్స్ ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో, అట్లనే ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయో అన్ని దగ్గర కూడా మనం ఒక ప్రివెన్షన్ కోసమని ఒక అవేర్నెస్ క్యాంప్ మేము కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి ఇంటర్మీడియట్ కాలేజ్లో, డిగ్రీ కాలేజ్లో, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేసి ఈ డ్రగ్స్ తీసుకుంటే వచ్చే నష్టాలేంటి, అన్ని నష్టాలే, సొసైటీలో దొంగతనాలు, వాళ్ళ హెల్త్ పాడైపోవడం, ఫ్యామిలీ మీద ఇబ్బంది పెట్టడం, ఆర్థికంగా ఫ్యామిలీని ఇది చేయడము, సో ఉన్న డబ్బులన్నీ వాడుకోవడం, ఈ విధంగా ఏదేదైతే నష్టాలు అయితే ఉన్నాయో ఆ నష్టాలన్నీ కూడా వాళ్ళకు తెలియజేయడము ఆ స్కూలు, కాలేజీలో. అదేవిధంగా ఏదైనా ఇంతకుముందు మాట్లాడుతూ ఎవరైనా అడిక్ట్ అయ్యారు, సో వాళ్ళు కూడా తల్లిదండ్రులు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఒకసారి అడిక్ట్ అయితే ఎట్లా చూస్తారు, లేకపోతే చెప్పాలా వద్దా, ఇంటి దగ్గర చూసుకుందాం, అట్లా ఏం ఆలోచించొద్దు. ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మనకి ఇక్కడ డి అడిక్షన్ సెంటర్ ఉంది. ఆ డి అడిక్షన్ సెంటర్లో ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ప్రకారం వాళ్ళని అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ అటు సైడ్ పోకుండా వాళ్ళని మనము ట్రీట్మెంట్ ఇచ్చి మంచి నార్మల్ చేసి కూడా మళ్ళీ పంపించడం జరుగుతుంది. మనం ఏదో వారం రోజులు ఎటు పోకుండా పెట్టుకుందాము, లేకపోతే మన లెవెల్లో మనము దాన్ని సాల్వ్ చేసేవాళ్ళని థింక్ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ అది అటు సైడ్ పోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైనా ఈ సప్లై కానీ, లేకపోతే ఎక్కడైనా స్టోరేజ్ కానీ, లేకపోతే ఎక్కడి నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటి ఏమైనా జరుగుతుందంటే ఇక్కడ ఉన్న అందరూ మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇంతకుముందు టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది 14446. సో ఆ నెంబర్కి ఇన్ఫార్మ్ చేసినా ఎవరు ఇన్ఫార్మ్ చేశారనేది ఎవరికి తెలియదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకే మనకు వస్తుంది. ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి పోయి దాన్ని కంట్రోల్ చేయడం, దాన్ని ఫర్దర్గా వేరే దగ్గరికి పోకుండా చేసుకోవడం, అది ఎక్కడి నుంచి వస్తుందో అది కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ చైన్ అనేది ఎక్కడికెక్కడ బ్రేక్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్గా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎవరో ఒక్కరు కాదు, అన్ని రకాలుగా, అంటే పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళ పిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజ్ వస్తుందా, వాళ్ళది ఏమన్నా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారా, అట్లనే టీచర్స్ ఎక్కడ మనకి రెసిడెన్షియల్ స్కూల్లో కానీ టీచర్స్ కాలేజెస్లో వాళ్ళు అక్కడ కూడా చిల్డ్రన్ బిహేవియర్లో ఏమైనా చేంజ్ ఉందా, వాళ్ళు సపరేట్గా ఉంటున్నారా, లేకపోతే ఎక్కడైనా సపరేట్గా పోయి మాట్లాడుతున్నారా, అట్లాంటిది అబ్జర్వ్ చేస్తే మనకు కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్లోనే ప్రివెంట్ చేసి ఫర్దర్గా దానికి అడిక్ట్ కాకుండా
మనం చూసుకోవచ్చు. అండ్ థర్డ్, మీకు ఎవరైనా సరే ఎక్కడైనా ఈ స్టోరేజ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎవరైనా తీసుకుంటున్నారని తెలిస్తే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా దానికి ఎటువంటి సంకోచించకుండా మళ్ళీ మనకు ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర డి అడిక్షన్ సెంటర్ ఉంది. సో అక్కడ పెట్టేసి వాళ్ళని నార్మల్ పర్సన్ లాగా ట్రీట్ చేసి నార్మల్ పర్సన్ చేసి మళ్ళీ రిటర్న్ మనము ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మన దగ్గర కూడా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మీ సైడ్ నుంచి కూడా 100% సపోర్ట్ మాకు ఉంటే ఈ డ్రగ్ అనే దాన్ని ఖచ్చితంగా మన జిల్లాలో లేకుండా 100% నిర్మూలిస్తామన్న కాన్ఫిడెన్స్ అందరు డిపార్ట్మెంట్లు దీనికి 100% వర్క్ చేస్తారనే కాన్ఫిడెన్స్ కూడా నాకుంది. సో ఈ సందర్భంగా మరొకసారి ఈ అవేర్నెస్ ర్యాలీ క్రియేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. తర్వాత మన మీడియా మిత్రులకి, మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బందికి అండ్ అందరికీ పిల్లలకి అందరికీ నమస్కారం. ఈరోజు మేము మాదక ద్రవ్య సంబంధి ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము. ఈ సంవత్సరం మన ఇంటర్నేషనల్ డ్రగ్ డే గురించి మన థీమ్ ఎవిడెన్స్ ఈజ్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. తెలుగులో చెప్పాలి అంటే సాక్ష్యం స్పష్టంగా ఉంది, నిర్వహణలో పెట్టుబడి పెట్టండి. సో ఈ సంవత్సరం ఇది థీమ్ ఉంది. మీ అందరికీ తెలుసు, మన అన్ని డిస్టిక్ చోట్ల మండల్ లెవెల్లో కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ప్రతి మండల్ లెవెల్లో కూడా ఈ ర్యాలీ ఏర్పాటు చేశాము. ఇక్కడ కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మన కలెక్టర్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఇది కూడా ఒకటి ర్యాలీ ఇక్కడ ఏర్పాటు జరిగింది. ఈ మాదక ద్రవ్య సంబంధి ఆల్రెడీ మన అడిషనల్ ఎస్పీ గారు కూడా చెప్పారు, మన నాగర్ కర్నూలు డిస్టిక్లో కూడా కొన్ని కేసెస్ బయటకి వస్తుంది. రెగ్యులర్గా మన పోలీస్ సైడ్ నుంచి, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్గా మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము, దానిపైన యాక్షన్ కూడా చేస్తున్నాము. బట్ ఇది వాట్ ఈజ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ అవర్ సైడ్ అంటే ఇది చిన్న పిల్లలు, 9th 10th స్కూల్ గోయింగ్ పిల్లలు, తర్వాత 11th 12th కాలేజ్ గోయింగ్ పిల్లలు, వాళ్ళకి కూడా ఇది మాదక ద్రవ్య సంబంధి అలవాటు అవుతుంది. ఎస్పెషల్లీ గాంజా గురించి చాలా అలవాటు అవుతుంది. దానికోసం మన పేరెంట్స్కి అది ఇంపార్టెంట్ రోల్ ఉంది. అది పేరెంట్స్కి కానీ సోషల్ సర్వీస్ ఎవరు చేసిన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఈ పిల్లల పైన రెగ్యులర్గా వాచ్ పెట్టండి. వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, తర్వాత వాళ్ళ బ్యాగ్ చెక్ చేయండి. ఆల్రెడీ అడిషనల్ ఎస్పీ గారు చెప్పారు, ఈ చిన్న ఇనిషియేటివ్ కూడా మన చాలా బెనిఫిట్ అవుతుంది. సో దానికోసం ఈ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రతి చోట్లో, ప్రతి మండల్ లెవెల్లో కూడా ఈరోజు ఏర్పాటు జరిగింది. మన పోలీస్ సైడ్ నుంచి కూడా మీ అందరికీ రిక్వెస్ట్, అది వెనెవర్ మీరు ఎనీ ఇన్ఫర్మేషన్ డ్రగ్ సంబంధి, మాదక ద్రవ్య సంబంధి, గాంజా సంబంధి మీకు ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫార్మ్ చేయండి. మా 100% వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ పెట్టి అది కేసు బుక్ చేస్తాము. తర్వాత ఏదైనా చిన్న అలవాటు అయింది వాళ్ళ గురించి ఆల్రెడీ డిఎంహెచ్ గారు కూడా చెప్పారు, మన డిస్టిక్ సెంటర్లో ఒక డి అడిక్షన్ సెంటర్ కూడా ఉంది. వాళ్ళకి కూడా రికవరీ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక టైంలో అలవాటు అయింది అంటే అన్ని మొత్తం లైఫ్ జీవితం పోలేదు, తర్వాత కూడా రికవరీ ఆప్షన్ ఉంది. సో ఆల్రెడీ మన డిస్టిక్ నాగర్ కర్నూలు డిస్టిక్ హాస్పిటల్లో అండర్ ద గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ సార్ వీ హ్యావ్ డి అడిక్షన్ సెంటర్. అక్కడ కూడా వచ్చి మన డి అడిక్షన్ చేస్తే మంచిగా లైఫ్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో దానికోసం ఇది ఈ మంచిగా ఒక ఏర్పాటు జరిగింది. సో అందరు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, మన పోలీస్ ఆఫీసర్, అందరు రెవెన్యూ ఆఫీసర్కి ఈ మంచిగా ఈ ర్యాలీ ఆర్గనైజ్ జరిగింది. దానికోసం కాంగ్రాచులేషన్ చెప్తాను. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.